ఏం వాడకవయ్యా? అబ్బో బాగా వాడుతున్నావు కదా. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఈ పోస్ట్ మార్టం రిపోర్టు అధికారికంగా అటు మీడియాకి గాని ఇటు క్రైస్తవ పెద్దలకు గాని యావత్ సమాజానికి విడుదల చేయడానికి పోలీసు వారు మరి తగిన ఆలోచనలు ప్రణాళికలు చేస్తున్నారు. మీ అందరికీ తెలుసు పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏమొస్తుందో. ఖచ్చితంగా ఇది హత్య అని రాదు, యాక్సిడెంట్ అనే వస్తుంది. ఒకవేళ హత్య అని వస్తే ఎక్కడ మత విద్వేషాలు రగులుతాయో, ఎక్కడ ఈ మతాల మధ్య ఈ చిచ్చు రగిలి ఆంధ్రప్రదేశ్ ఎలాంటి వాతావరణం చోటు చేసుకుంటుందో, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఎలాంటి మచ్చపడుతుందన్న ఆలోచనతో అధికారంలో ఉన్న ప్రభుత్వం గాని పోలీసు యంత్రాంగం గాని వాస్తవాలను ఖచ్చితంగా బయటికి ఇవ్వరన్నది అందరి ఆలోచనకు వచ్చేసింది. పోలీసు వారు వాస్తవాలను బయట పెట్టరు అనే సో విన్నారు కదా తెలంగాణ ఆంధ్ర పోలీస్ సిబ్బంది వారు. మీరు కనుక ఈ వీడియో చూసినట్లయితే ముందు ఈయన నత్తి పకోడీ కానీ లుచ్చా కానీ అరెస్ట్ చేయండి. ఎందుకంటే వీడు భారతదేశ రాజ్యాంగ పోలీస్ వ్యవస్థనే అవమానిస్తున్నాడు. ఏమంటున్నాడు వీడు? ఒకవేళ అంటే అది హత్యను యాక్సిడెంట్ అంటే అది యాక్సిడెంట్ అయ్యి మరణించినా మీరు హత్యనే సర్టిఫికేట్ ఇవ్వాలన్నమాట, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వాలన్నమాట ఈ నా కొడుకుకి కదా. పోలీసులు ఏమంటున్నాడు? నా కొడుకు ఖచ్చితంగా ఇది హత్య అని రాదు పోస్ట్ మార్టం రిపోర్టు. ఎందుకంటే పోలీసులు ఎక్కడ మత విద్వేషాలు రేగి రాజ్యాలు ఆంధ్ర తెలంగాణ అల్లోల కల్లోలం అవుతుందని వీడు క్రైస్తవుల్ని రెచ్చగొట్టే మాట్లాడుతున్నాడు వీడు. పోలీస్ వ్యవస్థ మీరు బాగా చాలా అర్థం చేసుకోండి. మీకు చెప్పని అవసరం లేదు, మీకు అంత అర్థమవుతుంది. కానీ ఇలాంటి లుచ్చా పాస్టర్లు గాళ్ళని ఏ ఆధారం లేకుండా ఇలా యూట్యూబ్లో కూర్చుని వాగి క్రైస్తవంలో మత విద్వేషాలు రేపే ఇలాంటి లుచ్చా నా కొడుకుల్ని మీరు అరెస్ట్ చేసేసి ఇంట్రాగేట్ చేయాలి. థర్డ్ గ్రేడ్ ఏముంటున్నాడు? అధికారంలో పార్టీలు కానీ పోలీస్ వ్యవస్థ కానీ భయపడి రిపోర్ట్ని రాంగ్గా చెప్తారని కదా చెప్తున్నాడు. అంటే పోలీస్ వ్యవస్థ ఎక్కడ మత విద్వేషాలు రేగుతావని కేసి అది పోస్ట్ మార్టంలో హత్య కాదు యాక్సిడెంట్ అని ఇస్తారా? అంటే అబద్ధం రిపోర్ట్ ఇస్తారా? అంటే పోలీస్ వ్యవస్థని అవమానిస్తున్నావా, కించపడుస్తున్నావా? ఒరే వీడు ప్రవీణ్ పగడాలి ఏమైనా పెద్ద దేశభక్తుడా? దేశం కోసం పోరాడిన ఏమైనా యోధుడా? ఎవడ్రా వాడు? ఎవడ్రా లుచ్చాగాడు? డబ్బుల కోసం బయట దేశం నుండి వచ్చే ఫండింగ్ కోసం మన భారతదేశంలో హిందువుల్ని మతం మార్చి అన్నం తినే భిక్షగాడ్రా వాడు. వాడేదో పెద్ద పొడింగ్ అయినట్లు మాట్లాడతారేంట్రా? అంటే దేశంలో మీ ఆంధ్ర తెలంగాణ ఒక్కడే చచ్చిపోయాడా? ఎంతోమంది చావలేదా? అంటే పోలీసులు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారప్ప. వీడు ఏదో పెద్ద పీకినాడు అనికేసి పోండ్రా. ఇప్పుడు పోలీసులు డెత్ సర్టిఫికేట్లో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఒప్పుకుందాం, నీ మాట కొంతసేపు. కానీ పొద్దున్న లేసే బైబిల్ సంకలు పెట్టుకుని నల్లట పుస్తకాన్ని మా యేసు అది బీకినాడు, మా యేసు ఇది బీకినాడు, మా యేసు నా కనబడ్డాడు, నా యేసు నా కళలోకి వచ్చాడు, యేసు నా రోగం మాయం చేశాడు, యేసు నేను ఎన్నుకున్నాను, నా సాక్షిగా పెట్టుకున్నాను అన్నాడు. వాడెవడరా? ప్రవీణ్ ఎవరు? వరప్రసాద్, శాలం రాజు లుచ్చా కొడుకు. మళ్ళీ ఏడు బెల్లంపల్లి ప్రవీణ్ గారు. ఎంతోమంది పాస్టర్లు ఉన్నారు, రిప్కా అక్క, సుజాత అక్క అని ఎంతోమంది యూట్యూబ్లో సాక్ష్యాలు చెప్తున్నారు కదరా. యేసు తెల్లటి స్వరం వచ్చింది, తెల్లటి వెలుగొచ్చింది, స్వరం వినిపించింది. యేసు నాకు కొబ్బరి నూనె వేసి మసాజ్ చేశాడు, నేను నిన్ను సాక్షిగా ఎన్నుకుంటున్నానని చెప్పాడు. ఇవన్నీ సాక్ష్యాలు చెప్తారు కదరా. వరప్రసాద్ పాస్టర్ లుచ్చా కొడుకు యేసు ప్రభుతో నేను ఇప్పుడే మాట్లాడొచ్చాను, యేసు ప్రభు నాకు ఇప్పుడే కనపడ్డాడు, ఇప్పుడే నా దగ్గర మాట్లాడాడు అని చెప్తారు కదరా. మళ్ళీ ఈ పోలీస్ వ్యవస్థ ఈ రిపోర్ట్ని రాంగ్ ఇస్తుంది అనుకున్నాం రా. మళ్ళీ మీ యేసు లంజా కొడుకు ఏం బిక్తున్నాడు రా? అందరికి కనపడతాడు కదా వాడు, పాస్టర్లుగా లుచ్చా కొడుకులకి. క్రైస్తవులు కనపడాడు, ఓన్లీ పాస్టర్ లుచ్చా కొడుకులు మాత్రమే కనిపిస్తాడు కదా. మళ్ళీ
అలాంటప్పుడు మీ యేసు లంజా కొడుకు అనేవాడు పోలీస్ స్టేషన్లో వచ్చి సాక్ష్యం చెప్పొచ్చు కదరా. అది యాక్సిడెంటా, చంపారా, చంపితే ఎవరు చంపారు అని వాడు కంప్లైంట్ ఇవ్వచ్చు కదరా పోలీసులతో మాట్లాడి. ఏమ్రా లుచ్చా లంజా కొడుకు పాస్టర్లతో ఒక్కడే మాట్లాడతాడు వాడు. ఏం పోలీసుల దగ్గర వచ్చి సాక్ష్యం చెప్పాడా? వాని భక్తుడు యేసు కానీ భక్తుడు చచ్చిపోతే కూడా వాడు వచ్చి సాక్ష్యం చెప్పాడరా పోలీస్ స్టేషన్లో? కదా ప్రేక్షకులు, ఒరే గొర్రెలు మిమ్మల్ని అడుగుతున్నారా గొర్రెలు, ఎందుకంటే ఈ పాస్టర్ లంజా కొడుకుల బండవాళం మీరే. మిమ్మల్ని రెచ్చగొట్టడమే ఈ నా కొడుకుల పని. ఒరే గొర్రెలు, ఈ నా కొడుకు ఇంత ఎత్తున కూడా నత్తోడు, వానికి చెప్పంటారా. ఇప్పుడు క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు తెలంగాణ ఆంధ్రాలో? పాస్టర్లు ఎంతమంది ఉన్నారు? ఎన్ని లక్షల మంది పాస్టర్లు ఉన్నారు? ఈ నా కొడుకు ఒక్క పాస్టర్ వెళ్ళి ఎవరినితో జగమాడరు, ఏమి చేయరు. ఈ నా కొడుకులు చేసేది యూట్యూబ్లో కూర్చుని మీలాంటి అమాయక గొర్రెల్ని క్రైస్తవులు రెచ్చగొట్టుకేసి పంపడమే, అల్లోల కల్లోలం చేయడమే ఈ నా కొడుకుల పని. మీరేం చేస్తారంటే మీ సంఘంలో చర్చిలో ఈ పాస్టర్ నా కొడుకులకి మీరు చెప్పండి, అయ్యగారు మీరు దైవజనులు ముందు మీరు వెళ్ళి ఏం చేస్తారో చేయండి, మీ వెనుక మేముంటాం అని చెప్పండి. మీ క్రైస్తవులు మాత్రం ఏ నిర్ధారణ తీసుకోకండి, ఏ అఘాతం చేయకండి. ఈ పాస్టర్ నా కొడుకులు ఏమి చెయ్యరు, మిమ్మల్ని రెచ్చగొడతారు. అర్థమైందా? ఆ యేసుగాడు పీకేది లేదు, చేసేది లేదు. ఇప్పుడు ప్రేక్షకులు కానీ లేదా గొర్రెలు మీకు క్రైస్తవులు కానీ నేను ఒకటి సూటిగా అడుగుతున్నాను. మీరు కాసేపు కూర్చోండి, ఈ వెంకట్ ఏం చెప్తున్నాడు అని ఆలోచించండి. ఇప్పుడు ఎంతోమంది రిప్కా అక్కలు, సుజాత అక్కలు, పొరప్రసాద్ పాస్టర్, శాలంరాజు పాస్టర్ గడు ఇప్పుడే యేసుప్రభు నాతో అంటాడా లేదా? వాళ్ళు యేసుప్రభుకి ప్రేయర్ చేసి అడగమని చెప్పి ఏ లంజా కొడుకు పాస్టర్ అడుగుతా కానీ ఎవడన్నా కానీ, వాడు శాలంరాజు లంజ కొడుకు కానీ, మరి ఎవరు వరప్రసాద్ లంజ కొడుకు కానీ, ఈ బెల్లంపల్లి ప్రవీణ్ లంజ కొడుకు కానీ, లేదా ఈ నత్తుడు చెప్తున్నాడు కదా వీడియోలో, ఈ నత్తి విజయ్ కుమార్ లంజ కొడుకు కానీ, లేదా వాడు ఎవడు ఉన్నాడు కదా మరుగుదొడ్డిగాడు ఆ లంజ కొడుకు కానీ, ఈ లంజ కొడుకు అందరూ ప్రేయర్ చేయని చెప్పరా మా యేసుకి. యేసు వచ్చి చెప్తాడు కదా వాళ్ళకి. యేసు వచ్చి చెప్పినప్పుడు అదే మాటల్ని సాక్ష్యంగా పెట్టుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే అయిపోయి కదా. యేసు నాకు కనబడ్డాడు, ప్రవీణ్ ప్రకటాలని చంపారు, ఇంతమంది చంపారంట, వాళ్ళ పేర్లు చెప్పని చెప్పు. పేర్లు అంటూ ఈ నా కొడుకులు తెలియదు కదా పాస్టర్లకి. యేసుక్రీస్తు కంటే తెలుసు కదా ఎవరి పేర్లు ఏమనేది. చంపిన వాళ్ళ పేర్లు యేసుక్రీస్తుకు తెలుసుందా లేదరా? గొర్రెలు ఆలోచించండి. యేసుక్రీస్తు చెప్పేసేపు కదా ఇలాంటి వాళ్ళు పేర్లు చెప్పేసి, ఇలాంటి వాళ్ళు దీంతో కొట్టారు దాంతో కొట్టారు కరెక్ట్గా చెప్పేసి అంటే ఆ మాటను తీసుకొచ్చి ఆ సాక్ష్యం తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చెప్పటే అది పాస్టర్లు. ఆలోచించండిరా. నా కొడుకులు ఇప్పుడు యేసుప్రభుని తీసుకురారు, యేసుప్రభు కనపడి ఇప్పుడు పారిపోయింటాడు, అది అలా సాక్ష్యం చెప్పరు ఈ కొడుకులు పోలీస్ స్టేషన్లో వచ్చి. కానీ యూట్యూబ్లో మాత్రం మీ జనాల్ని గొర్రెల్ని మభ్య పెట్టడానికి, మిమ్మల్ని వెధవలు చేయడానికి మాత్రం సాక్ష్యాలు చెప్తాడు కదరా. ఆలోచించండిరా, బుర్ర పెట్టి ఆలోచించండిరా. చెప్పురా నత్తోడా, చెప్పు ఇంకేం చెప్తావు.